తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకుంటుండడంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం సెంచరీ దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మొత్తం 88 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత ఇండిపెండెంట్లుగా గెలిచిన 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇండిపెండెంట్, కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు కలుపుకొని మొత్తం 11 మంది కారెక్కేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, హర్ప్రియా నాయక్, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, తాజాగా వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరనున్నట్లుగా ప్రకటించారు. అలాగే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా అధికార పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వీరందరినీ కలుపుకొని ఇప్పుడు అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం 99కి చేరుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈసారి 100 సీట్లు సాధిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ 100 సీట్ల కల నిజం కాబోతుందన్నమాట. ఇంకా ఒక్క ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరితే మిషన్ 100 ఫార్ములా సక్సెస్ అవుతుంది. ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరా అని ఇప్పుడు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక వరుస రాజీనామాలతో డీలా పడిపోయిన కాంగ్రెస్కు మరో 3 ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరు ఇప్పటికే టీఆర్ఎస్ నేతలకు టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్కు సెంచరీని పూర్తి చేసి ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరో చూడాలి మరి. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram.